ఫస్ట్ మనకు నెలసరి రావాలంటే ఇక్కడ కొన్ని మనకు తెలవాలి జాగ్రత్తలు ఎలా ఉండాలి ఏంది అనేది. ఒకటి మనకు హార్మోన్స్ అనేది కరెక్ట్ ఉన్నాయా, నెక్స్ట్ మన హిమోగ్లోబిన్ % కరెక్ట్ ఉన్నాయా, నెక్స్ట్ మన ఓవరీస్ కానీ యూట్రస్ కానీ అన్ని ఫంక్షనింగ్ కరెక్ట్ ఉన్నాయా అని మనము చెక్ చేసుకుంటాము. సో ఇవన్నీ చెక్ చేసినాక మనకు కరెక్ట్ హోమియో మెడిసిన్స్ అనేది ఇవ్వబడుతుంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఎందుకు ఎలా ఉంటుంది, ఏమి కారణాలు ఉంటాయని తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే, సో మనకు ఒక్కొక్కసారి ఎక్కువ హార్మోనల్స్ ఉత్పత్తి అవుతుంటుంది. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ లేకపోవడము ఇది మనకు ఫస్ట్ మెయిన్ రీజన్ ఉంటుంది. సెకండ్ అనేది మనకు కరెక్ట్ డయట్ అనేది తీసుకోకుండా హిమోగ్లోబిన్ % చాలా తక్కువ ఉండడం. సో డయట్ కరెక్ట్గా లేక హిమోగ్లోబిన్ కరెక్ట్ లేదు అంటే మనకు మెనిస్ట్రల్ సైకిల్కి మెనిస్ట్రల్ బ్లీడింగ్కి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ లేకపోవడం. ఓకే, సో దట్ ఈస్ ద ఇంప్రాపర్ డయట్ అండ్ న్యూట్రిషన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్కువ స్ట్రెస్ ఒత్తిడిలు ఉన్నప్పుడు కూడా, సో ఎగ్జామ్ స్ట్రెస్, టెన్షన్ ఇలా ఉన్నప్పుడు, సో ఇవి మనకు కొన్ని. ఇవి కాక మనకు నెక్స్ట్ మనకు ఓవరీస్కి వచ్చినప్పుడు మనకు పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. సో సిస్ట్స్ అనేది చాలా రకాల సిస్ట్స్ ఉంటాయి. సింపుల్ సిస్ట్ ఉండొచ్చు, పీసీఓడి ఉండొచ్చు, ఎండోమెట్రియల్ సిస్ట్ ఉండొచ్చు. సో ఇవి మనకు కొన్ని కారణాలు. నెక్స్ట్ ఫలోపియన్ ట్యూబ్కి వచ్చినప్పుడు మనకు ఫలోపియన్ ట్యూబ్లో యూజువలీ ఒక్కొక్కసారి సిస్ట్స్ అనేది కనిపిస్తాయి మనకు. నెక్స్ట్ యూట్రస్లో వచ్చినప్పుడు మనకు ఎండోమెట్రియోసిస్, అడినోమయోసిస్ లేదంటే ఫైబ్రాయిడ్స్, ఇలా ఏ రకమైన ప్రాబ్లం ఉందనేది మనము తెలుసుకుంటాము.